విశాఖ స్టీల్ ప్లాంట్ కి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉరేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం ఈ రెండిట్లో మనం చూసాము. వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక విలేకరన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఏంటని చెప్పి మీ స్టాండ్ ఏంటని వారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, ఆ విలేకరిని నీ చెవులో చెప్పాలా, మీ ఇంటికి వచ్చి చెప్పాలా, ఇంట్లో కూర్చొని వీళ్ళు తిని పడుకుంటే సరిపోద్దా అని కార్మికుల్ని ఎంత చిన్న చూపు చేసి కార్మికుల్ని ఏ విధంగా అవమానించారు. అలాగే ఆ ప్రశ్న అడిగినటువంటి విలేకరిని బెదరగొడుతూ అతన్ని ఒక రకంగా అసలు ఈ ప్రశ్న అడగడం ఏంటి అన్నట్టుగా, నా ఇష్టం అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడారో మనకు అర్థమవుతా ఉంది. అంటే దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఓట్ల కోసమేమో ఎంతవరకైనా పోరాడతాము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ప్రజలతో. దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి మరొక వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషనే తన అభిప్రాయంగా ఒక థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా మాట్లాడుతూ ఇవే ఆయుధాలు కేంద్రానికి అందిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఉరేస్తూ మరి ఆ ఉరితాడిని ఆయుధంగా ఆ కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఇక మీరు లాగండి చచ్చిపోద్ది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పకనే చెప్తా ఉన్నాడు. అదే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీగా మనకు అర్థమవుతా ఉంది.